అరుణాచల శివ అనుకుంటూ తెల్లవారుజామున 4కి తయారై రాజగోపురం దగ్గరకు వచ్చి అక్కడ దీపారాధన చేసుకొని హారతిలో కర్పూరం వేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినామండి. గిరి ప్రదక్షిణ వచ్చేసి మనకు 14 కిలోమీటర్లు. గిరి ప్రదక్షిణ ఎప్పుడే కానీ నైట్ పూట మార్నింగ్ పూట చేయాలి. ఎర్లీ మామూలుగా టైంలో చేస్తే వెహికల్స్ అవి వస్తాయి కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది సరిగ్గా చేయలేము. ఎర్లీ మార్నింగ్ చేస్తే మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి టెంపుల్ దగ్గర కూడా దీపారాధన అయితే బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకున్నాను నేను. గిరి ప్రదక్షిణలో మనకు శివాలయంతో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కూడా దర్శనాలు అవుతున్నాయండి. నంది దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. మనకు గిరి ప్రదక్షిణ లాస్ట్ వచ్చేసి మోక్షద్వారం అండి. అక్కడి నుంచి మనం డైరెక్ట్ మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చేసి స్వామి దర్శనానికి అయితే మనం బయలుదేరాలి. ఇక్కడ మనకు స్వామివారు అగ్నిలింగముతో దర్శనమిస్తారు. అందుకే ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. గర్భగుడిలో కూడా దీపాలు వెలిగించుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.